ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరచుకుందును. నేను మిమ్మును ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. చాలండి. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానించినప్పుడు అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘములో లేనటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సంఘములోనే ఉన్నారు కానీ సంఘ బిడ్డలకు లేనటువంటి వాటిని గురించి మాట్లాడుతున్నాడు. సంఘ బిడ్డల్లో లేని వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలోనే మనం కూడా ఉన్నాం. సంఘ విశ్వాసులుగా సలామణి అవుతున్నాం. కానీ మన జీవితాల్లో సంఘములోనే ఉండి ఏమీ లేవో కొన్ని విషయాలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఈ ఉదయకాల సమయంలో కొరింథీ సంఘాన్ని అపోస్తుడైన పౌలు ఎంతగానో ప్రేమించాడట. ఎంతగానో ప్రేమిస్తే, ఎంత ఎక్కువగా ప్రేమిస్తే ఆ కొరింథీ సంఘం అంత తక్కువగా పౌలు గారిని ప్రేమిస్తుందట. ఆయనకి ఏం కనపడలేదయ్య అంటే, పౌలు గారికి ఏం కనపడలేదయ్య అంటే, ఆ సంఘంలో సంపూర్ణమైన ప్రేమ కనపడాల. ఏం కనపడలా చెప్పండి? సంపూర్ణమైన ప్రేమ కనపడలేదు. ఈ రోజున విశ్వాసిగా చలామణి అవుతున్న నీ జీవితంలో, దేవుని పరిశుద్ధ సంఘములో ఉంటున్న నీ జీవితంలో ప్రేమ అనేది ఉందా? ప్రభు ప్రేమస్వరూపుడై ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రేమస్వరూపుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరి ఆయన శరీరమైన సంఘం ఏం కలిగి ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? కానీ ఈ రోజున సంఘములో ప్రేమను చూడగలుగుతున్నామా? విశ్వాసికి మధ్యన ప్రేమ కనపడుతుందా? ఈ రోజున దైవజనులకు విశ్వాసుల మధ్యన ప్రేమ కనపడుతుందా? ఈ రోజున భార్య భర్తల మధ్యన ప్రేమ కనపడుతుందా? అన్నదమ్ముల మధ్యన ప్రేమ కనపడుతుందా? ఈ రోజున అత్త కోడల మధ్యన ప్రేమ కనపడుతుందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. పౌలు గారు కొరింథీ సంఘంలో లేని వాటిని గురించి మాట్లాడుతున్నాడు. ఏం లేదు అంట? ఏం లేదయ్య అంటే ప్రేమ లేదు. అదే పౌలు గారు అంటాడు,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడని. ఏమంటాడు? ప్రేమ లేని వాడనైతే నాకు ఎన్నో కృపావరాలు ఉన్నాయి. భాషలతో మాట్లాడేటువంటి కృపావరం ఉంది. నా జీవితంలో ఎన్నో కృపావరాలు నేను కలిగి ఉన్నా, కానీ నా జీవితంలో ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఏం చూడాలనుకుంటున్నాడో తెలుసా? ప్రేమ చూడాలనుకుంటున్నాడు. ఏం చూడాలనుకుంటున్నాడు? అందరూ చెప్పండి. ప్రేమ చూడాలనుకుంటున్నాడు. ఒక విశ్వాసిగా చలామణి అవుతున్న నీ జీవితంలో నా ప్రభు ప్రేమను చూడగలుగుతున్నాడా? నీ దైవ సేవకుడు ప్రేమను చూడగలుగుతున్నాడా? నీ దైవ సేవకుడు ఎంత ప్రేమిస్తే నువ్వు అంత తక్కువగా ప్రేమించేదానిగా ఉన్నావు. నీ దైవజనుడు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత తక్కువగా ప్రేమించేవారుగా మీరున్నారు. ప్రియులారా, ప్రేమ లేకపోతే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. యోహాను శుభవార్త 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఈరోజున నేను ప్రభువారిని ఎరిగి ఉన్నాను, ప్రభువారు చేసిన అటువంటి త్యాగాన్ని నేను గుర్తించాను, ప్రభువారిని నేను నమ్ముకున్నాను, ప్రభువు సన్నిధిలో నేను ఆయన ఎరిగాను కాబట్టి దేవుని మందిరానికి వెళుతున్నానని చెప్పుకుంటున్నాను. నీ జీవితంలో నీ దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? ప్రేమ అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. నీ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవుణ్ణి ఎరిగిన వాడవేనా? దేవుణ్ణి ఎరిగిన దానవేనా? దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఎంతగా ప్రభుని ఎరిగి ఉన్నావు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానో తెలుసా? మీ కొరకు నన్ను నేను వేయపరుచుకుంటున్నాను. ఏమంటున్నాడు? వేయపరుచుకుంటున్నాడు. అంటే ప్రేమించిన వారి కొరకు ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వేయపరుస్తారు, వేయపరుచుకునేవారుగా ఉంటారు. అంటే వేయపరచటం అంటే ఏంటి? ఖర్చు అవటం. ఏమవటం? నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే, నిజంగా ఒక ఆత్మీయుడుగా, ఒక ఆత్మీయురాలుగా నీవు దేవుని ప్రేమించిన వాడవైతే, ప్రేమించిన దానవైతే, ఒక సంఘాన్ని నువ్వు ప్రేమించిన వాడవైతే, ప్రేమించిన దానవైతే, ప్రభు కొరకు, సంఘం కొరకు, నువ్వెవరి కొరకు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి కొరకు నువ్వేమవుతావో తెలుసా? వేయపరుచుకుంటావు. ఏం చేస్తావు? అపోస్తలుడైన పౌలు తనకు తాను వేయపరుచుకున్నాడట. తనకు కలిగినదంతా కూడా వేయపరుచుకున్నాడట. ఈరోజున అంతగా తను ఖర్చు అయిపోతే అక్కడ ఏం చూడలేకపోయాడో తెలుసా? ప్రేమను చూడలేకపోయాడట. ఏం చూడలేకపోయాడు? అతని హృదయంలో ఎంత వేదన ఉండి ఉంటుంది. అరే, నాకు కలిగిందంతా వీరి కొరకు నేను ఖర్చు చేస్తున్నానే, నాకు కలిగిందంతా వీరి కొరకు ఖర్చు చేస్తున్నానే,
వీరిలో ప్రేమను చూడలేకపోతున్నానని పౌలు గారు వాపోతున్నాడు. ఈ రోజున నువ్వు గమనించు, దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో విశ్వాసిగా చలామణి అవుతున్న నీవు సంఘములో ఉంటూ నీలో లేనిది ఏంటో తెలుసా? ప్రేమ. ఏం లేదు? ప్రేమ లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ఎంతగా ప్రేమించాడు. నువ్వు పాపివై ఉండగానే పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడువై ఉన్నప్పుడు నిన్ను ఆయన ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడు? నిన్ను ప్రేమించాడు కాబట్టే పరలోక మహిమను విడిచి నీ వద్దకు దిగి వచ్చిన వాడగా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టే తన్ను తాను వ్యయపరుచుకున్నాడు. నిన్ను ప్రేమించాడు కాబట్టే నీ కొరకు తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నవాడగా ఉన్నాడు. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎంతగా సంఘాన్ని ప్రేమించగలుగుతున్నావు? సంఘం అంటే ఎవరు? తోటి విశ్వాసులు. చెప్పండి. ప్రభు యొక్క శరీరం, క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం. నువ్వెంతగా ప్రేమించగలుగుతున్నావు? ఎంతగా ప్రేమించగలుగుతున్నావు? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు దేవుని ప్రేమ అర్థమవుతుందా? దైవ సేవకుని ప్రేమ అర్థమవుతుందా మీకు? ప్రేమించినటువంటి అపోస్తలుడైన పౌలు గారు తన కలిగినదంతా కూడా వ్యయపరిచాడట. ఏం చేశాడు అంటే ఖర్చు అయ్యాడు. ఏం చేశాడు? తన ఆరోగ్యం, తన శక్తి, తన బలం, తనకున్న ధనం, తన ఆస్తి అంతా కూడా ఏం చేశాడో తెలుసా? సంఘం కొరకు ఖర్చు చేసిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఖర్చు చేస్తూ ఉంటే నీ జీవితంలో ఆ ప్రేమను గుర్తించగలుగుతున్నావా? మీ జీవితాల్లో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను ఒక విశ్వాసిగా ఉన్నాను, ఉన్నతమైన సంఘములో ఉన్నాను, ఉన్నతమైన ఉపదేశాలు వింటున్నాను, ఉన్నతమైన భక్తి చేస్తున్నాను అని అనుకుంటున్న నీ జీవితాల్లో నా దేవుడు ఏం చూడలేకపోతున్నాడో తెలుసా? ప్రేమను చూడలేకపోతున్నాడు. ఏం చూడలేకపోతున్నాడు? ప్రేమను చూడలేకపోతున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో సంఘం కొరకు ఏమి నీవు ఖర్చు అవుతున్నావు? దేవుని స్వార్థ కొరకు ఏం ఖర్చు అవుతున్నావు? నీ జీవితంలో ప్రభు కొరకు ఏమి ఖర్చు అయ్యేదానగా ఉన్నావు? ఈ 18 సంవత్సరాల్లో మీ మధ్యన సేవ చేస్తూ మీ కొరకు మీరు ఆరాధించుకోవటానికి ఒక మందిరం కావాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని అనుదినము దేవుని సన్నిధిలో ఖర్చు అవుతూ సేవ చేస్తున్న సేవకుని ప్రేమించగలుగుతున్నావా? దైవజనుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఆస్తులేమని కోరుకుంటున్నాడా? నీ నుండి కోరుకునేది ఏంటి? దైవ ప్రేమే కదా.
అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడో తెలుసా? తను తాను వ్యయపరుచుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ఖర్చు అవుతున్నాడు. మరి సంఘం కొరకు నువ్వెంత ఖర్చు అయ్యావు? నీ కుటుంబం కొరకు ఖర్చు అవుతున్నావు, నీ పిల్లల కొరకు ఖర్చు అవుతున్నావు. ఈ రోజున నీ కొరకు నువ్వు ఖర్చు చేసుకునేవాడుగా ఉంటున్నావు, కానీ దేవుని కొరకు, దేవుని సంఘం కొరకు ఏమన్నా ఖర్చు అవుతున్నావా? ఏమన్నా ఖర్చు అవుతున్నావా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చూసినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని ప్రేమించిన వాడవైతే, దేవుని ప్రేమించిన దానివైతే నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? నిన్ను ప్రేమించిన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడా. నీవు నిజంగా దేవుని ప్రేమిస్తే నీలో ఒక సమర్పణ ఉంటుంది. ఏముంటుంది చెప్పాలి? ఒక సమర్పణ ఉంటుంది. సజీవ యాగంగా దేవునికి నువ్వు సమర్పించుకునేవాడగా ఉంటావు, సమర్పించుకునేవాడగా ఉంటావు. మరొక మాట చెప్పనా? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఎక్కడ నిలిచి ఉన్నాడు? ఎక్కడ? అర్థమవుతుందా నీకు? ఒక విశ్వాసిగా నీ జీవితంలో ప్రేమ లేకపోతే నువ్వెక్కడ ఉన్నావయ్యా అంటే మరణంలో నిలిచి ఉన్నావు. ఎక్కడ నిలిచి ఉన్నావు? నువ్వు తోటి వారిని ప్రేమించలేకపోతున్నావు అంటే, నీ భార్యను, నీ భర్తను, తోటి విశ్వాసులను, ఈ రోజున సంఘాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నువ్వు నిలిచి ఉన్న స్థలం ఎక్కడో తెలుసా? మరణం. ఎక్కడ నిలిచి ఉన్నావంట? మరణంలో నిలిచి ఉన్నావట. దేవుని వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? మరణమును దాటి జీవములో నువ్వు ఉండాలి. ఎక్కడ ఉండాలి? జీవములో నువ్వు నిలిచి ఉండాలి. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, నీలో ప్రేమ లేనప్పుడు, ఏం లేనప్పుడు? నీలో ప్రేమ లేనప్పుడు నువ్వు నిలిచి ఉన్న స్థలం పేరేంటో తెలుసా? మరణం. ఏంటండి? మరణం. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఎక్కడ నిలిచి ఉంటున్నావు? ఎక్కడ నిలిచి ఉంటున్నావు? నిజంగా ప్రేమ లేని చోట ఏముంటుందో తెలుసా? అసూయ ఉంటుంది. ప్రేమ లేని చోట ఏముంటుందో తెలుసా? ద్వేషం ఉంటుంది. ప్రేమ లేని చోట ఊర్చుకునే స్వభావం ఉండదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు అపోస్తలుడు ఒక మాట చెప్తాడు, చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనిని ఒకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? సమాధాన సంబంధమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు. ప్రేమ ఏం చేస్తుంది? ఒకరినొకడిని చెప్పాలి. నువ్వు సహించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి?
అర్థం ఏంటి? ప్రేమ లేనివాడగా ఉన్నావు, ప్రేమ లేని దానిగా ఉన్నావు. ఈ రోజున దేవుని పిల్లలుగా మన జీవితాల్లో దేవుని సంఘంలో ఉన్న మనం ఐక్యతను, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటూ శ్రద్ధగా మనము ఒకరినొకడు ప్రేమిస్తూ వారిని సహించేవారుగా ఉండాలి. ఆమేన్. కానీ మన జీవితాల్లో ఆ అనుభవాలు ఉన్నాయా? సహిస్తామా? ఎదట వారిని చూసి సహించే మనస్సు నీకుందా? ఎదటి వారిని చూసి ఓర్చుకోలేనటువంటి స్వభావం నీకుంది. ఎదటి వారి మంచిని నీవు ఓర్చుకోలేనటువంటి స్వభావం నీకుంది. సంఘంలోనే ఉన్నావు కానీ ఏం లేదు తెలుసా? ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. పౌలు గారు అంటాడు, ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడని అంటాడు. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడట. ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు అని చెప్తున్నాడు. బైబిల్ పట్టుకుని వస్తే సరిపోదు సంబడం. దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు అరుస్తూ కేకలు వేస్తే సరిపోదు. దేవుని సన్నిధిలో ఏముండాలో తెలుసా? ప్రేమను పంచేవాడుగా ఉండాలి. ఆ ప్రేమ కొరకు నీవేమవ్వాలో తెలుసా? వ్యయమవ్వాలి, ఖర్చు అవ్వాలి. ఏమవ్వాలి? నువ్వెంతగా ఖర్చు అవుతున్నావు సంఘం కోసం? దేవుని కొరకు ఎంతగా ఖర్చు అవుతున్నావు? ఖర్చు అవుతున్నావు అసలు? నీ శరీరాన్ని ఖర్చు చేయగలుగుతున్నావా? నన్ను నేను వేపరుచుకున్నాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నన్ను నేను ఖర్చు చేసుకున్నాను. నువ్వు ఆ ఖర్చు చేసుకునేది పొద్దుక్కి బారుడవుతుంటే 8:30కు లేచి తీరుబడుగా దేవుని మందిరానికి వచ్చే నువ్వా? దేవుని ప్రేమించేది, దేవుని సంఘాన్ని ప్రేమించేది నువ్వా? ఖర్చు అయ్యాడంట. ఏమయ్యాడు? మాట్లాడండి. ఖర్చు అయ్యాడు. తన్ను తాను వేయపరుచుకున్నాడు. ప్రభు దాన్ని చూడగలుగుతున్నాడు. దేవుడు దాన్ని చూడగలుగుతున్నాడా? నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ వ్యక్తిగత జీవితాన్ని చూసినప్పుడు, విశ్వాసవి పేరుకి విశ్వాసవి సంఘంలో ఉన్నావు కానీ నీళ్ళు ఏం కనపడట్లేదో తెలుసా? ప్రేమ కనపడట్లా. ఏం కనపడట్లా? పరలోకంలో ఉన్న పరమ తండ్రి నిన్ను ప్రేమించాడు కాబట్టి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించిన వాడగా ఉన్నాడు. తన ఏకైక కుమారుని నీ కొరకు బలిగాను అర్పణగాను అర్పించిన వాడగా ఉన్నాడండి. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? తీరుబడిగా తిని కొంచెం రాత్రి కొంచెం తక్కువగా తింటే పొద్దున్నే మెలుకు వస్తుంది. ఏమవుతుంది? పొద్దున్నే మెలుకు వస్తుంది. ఏలికి అందేటట్టుగా పీకల వరకు. మళ్ళీ నిద్ర పట్టదు. ఏం పట్టదు? రాత్రి తినపోతే నిద్ర పట్టదమ్మా. బుచ్చే నిద్ర పట్టదు. తెల్లవారులు కొట్టుకోవాలి. అసలు మన వ్యక్తిగత జీవితంలో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. మనం ఎంతగా ఖర్చు అవుతున్నాం దేవుని కొరకు? సంఘం కొరకు ఎంతగా ఖర్చు అవుతున్నాం? సువార్త కొరకు ఎంత ఖర్చు అవుతున్నాం? నీ శరీరం నలిగిందా? మాట్లాడాలి. దేవుని కొరకు ఏమన్నా నలగొట్టుకున్నావా? మరి ప్రేమ ఉందా నీలో?
దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపుడై ఉన్నాడు. దేవుడు నీ నుండి ఆశించేది ఏంటో తెలుసా? ఆయన ప్రేమించిన రీతిగా నీవు కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన కోరుకున్నది నీ నుండి ప్రేమనే తప్ప మరేమీ కోరుకోలే. నీవు యేసయ్యను ఎందుకు ప్రేమిస్తావు? లోకాన్ని ప్రేమియమంటే, శరీర ఆశలను ప్రేమియమంటే, లోక సంబంధమైన బంధుమిత్రాదుల్ని ప్రేమించమంటే అక్కడ బడాయి ఎల్లబుచ్చుతావు, అక్కడ బడాయి చూపుతావు. కానీ దేవుని సంఘానికి వచ్చేసరికి, దేవుని సన్నిధికి వచ్చేసరికి ఏమంటాం తెలుసా? ఏమీ లేని వాడను. ఏంటంట? ఎప్పుడు అడుక్కునే పద్ధతే మనది. పదే పదే అంటే 10 రూపాయలు తప్ప జీవితంలో నిన్ను దేవుడు ఎంత హెచ్చించినా నీ అనుభవం ఏంటో తెలుసా? పదే పదే. నీ కక్కుర్తి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన ఆఖరి రక్తం బొట్టు వరకు ఆయన నీ కొరకు ఖర్చు అయితే, ప్రభు సన్నిధిలో కూర్చున్న నీవు నున్నగా శరీరాన్ని పెంచుకుంటున్నావే తప్ప దేవుని ప్రేమను గుర్తించలేని వాడగా, గుర్తించలేని దానిగా నువ్వు బ్రతుకుతున్నావు. అపొస్తలుడైన పౌలు సంఘంలో ఏం లేదు అని చూశాడంటే ప్రేమ లేదంట. ఏం లేదు? ప్రేమ లేదట. ఆ వ్యక్తివి నీవే కావచ్చు, ఆ వ్యక్తివి నీవే కావచ్చు. తోటి వారిని ప్రేమించలేని, తోటి వారు బాగుంటే వార్చలేని స్వభావం కలిగిన వాడవు, స్వభావం కలిగిన దానవు కావచ్చు. దేవుని కలిగిన వారు ఏం చేస్తారో తెలుసా? ప్రేమను చూపుతారు. ఏం చూపుతారు? ప్రేమను పంచేవారుగా ఉంటారు. ప్రేమను పంచేవారుగా ఉంటారు, పగని కాదు. ఒకడు దేవునికి దూరం అయిపోతుంటే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రేమించిన వాడవైతే ఆడి పడి ఉన్న స్థలానికి వెళ్ళి అని లేవనెత్తేవాడుగా ఉంటావు. ఏం చేస్తావు? లేవనెత్తేవాడుగా ఉంటావు. ఒకడిని పడదోయటం కాదు, ఆత్మీయ జీవితంలో సక్రంగా నడుస్తున్న వాడిని త్రోవ తప్పించే విధానం కాదు. నీ జీవితంలో దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? నువ్వు పడి ఉన్న స్థితికి దేవుడు దిగి వచ్చాడు, నిన్ను లేవనెత్తాడు, తన వాహనం మీద నిన్నెక్కించుకున్నాడు, నీ గాయాలు కట్టాడు, నీ కొరకు తన రక్తాన్ని కాచిన వాడగా ఉన్నాడు. అందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ఏముంది మరి? తోటి సహోదరి ఎడల, తోటి సహోదరుని ఎడల నువ్వు కనుపరుస్తున్నావా? అరే నశించిపోతున్నాడే, లోకంలో కలిసిపోతున్నాడే, పాపంలో కలిసిపోతున్నాడే, సాతాను బంధకాల్లో ఉన్నాడే, వాడి ఊరిల నుండి విడిపిద్దాం, లోకం నుండి విడిపిద్దాం, పాపం నుండి విడిపిద్దాం, సంఘంలో చేద్దాం. అయ్యో అవయవం లేకపోతే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? వికలాంగుడుగా ఉంటుంది, అవయవాలు లేని వికలాంగుడుగా ఉంటుంది అని నువ్వు ఎప్పుడైనా బాధపడ్డావా? ఈ రోజున నీ జీవితంలో ఎంతగా నీ తోటి సహోదరుని కొరకు ఖర్చు అవుతున్నావు, వాడి కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, వారు మరలా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలి, క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడాలి, మరలా దేవునితో అంటుకట్టబడాలి, వారు ఫలించాలి అన్నటువంటి భావన ఎంతమందిలో ఉంది? దేవుని సన్నిధిలో దేవుని ప్రేమించే నీవు ఏం చేయాలో తెలుసా? ఖర్చు అవ్వాలి. ఏమవ్వాలి? చెప్పండి. ఖర్చు అవ్వాలి. వేయపరుచుకోవాలి.
మరి మనం ఎంతగా ఖర్చు అవుతున్నాం? ఎంతగా ఖర్చు అవుతున్నాం? ఎంతగా ఖర్చు అవుతున్నాం? దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు ప్రేమ కలిగిన వాడవైతే నీ తోటి సహోదరుని సహించేవాడగా ఉంటావు. ప్రేమ కలిగిన వాడవైతే క్షమించేవాడగా ఉంటావు. ఆమేన్. తోలనాడవు. ప్రభు ఏం చేశాడు? మనల్ని క్షమించలేదా? మాట్లాడండి. క్షమించాడా లేదా? మన స్థితి ఏంటి? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాం. ఆ పాపములో ఉండగానే, అపరాధములో ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు కదా, మన పాపములను క్షమించాడు కదా. మరి నువ్వు ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీ తోటి సహోదరుడు చేస్తున్న వాటిని క్షమించగలుగుతున్నావా? రోజున దేవుని సన్నిధికి వస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం లేదంటే అపోస్తుడైన పౌలు బాధ ఏంటో తెలుసా? ప్రేమ లేదంట. ఏం లేదు? ఆయన ఎంతో ఎక్కువగా ప్రేమిస్తే వారు అంత తక్కువగా ప్రేమిస్తున్నారట. నిజమే. ఒక దైవ సేవకుడిని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు? నీ క్షేమం కొరకు, నీ అభివృద్ధి కొరకు దేవుని సన్నిధిలో ప్రతిదినము ప్రార్థించేటువంటి దైవజనుని నీ కొరకు వేయపరచబడుతున్నా దైవజనుని గుర్తించగలుగుతున్నావా? ప్రేమించగలుగుతున్నావా? అసలు ప్రేమిస్తే ఏం చేస్తావో తెలుసా? ఖర్చు అవుతావు. ఏమవుతావు? మాట్లాడాలి. సంఘంలో నువ్వు ఖర్చు అయ్యేవాడగా ఉంటావు. ఇంకొక మాట